దేవుడుగా మనం ఆరాధించాలని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే నోటితో కాదు, ఆచారము సంప్రదాయం కాదు, కానీ హృదయానుసారముగా ఇక్కడ చదివిస్తున్నాడు. మత్తయి సువార్త 5:1 ఆత్మ విషయమై దీనత్వం అది తండ్రి చిత్తం. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే అది తండ్రి చిత్తం, అదే హృదయపూర్వక ఆరాధన. అలాగే 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అది తండ్రి చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ మీ ఆత్మలో తండ్రి చిత్తము, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే అది తండ్రి చిత్తం. హృదయ శుద్ధి కలిగి ఉంటే అది తండ్రి చిత్తం. ఇలాంటి ఆరాధన కావాలి. పైకి ఆస్తులు, మేడలు, అంతస్తులు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో పేదవాడైనా కానీ ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే అది మంచి ఆరాధన, అది దేవుడికి ఇష్టమైన ఆరాధన, తండ్రి చిత్తము ఎరిగిన ఆరాధన.